సంస్కృతిని కాపాడుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మరో అడుగు ముందుకేసింది. కల్చరల్ డిప్లొమసీ ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అంటే సంస్కృతికి మారుపేరు. మన సంస్కృతి సుసంపన్నం కాగా కల్చరల్ డిప్లొమసీ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు. అంటే మౌలికంగా మన సంస్కృతిని మనం కాపాడుకోవటం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఐసీసీఆర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ పటంపై సాంస్కృతికంగా ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావటమే ఈ అవగాహన ఒప్పందం అసలు లక్ష్యం. మన దేశంలో కల్చరల్ హెరిటేజ్కు ఆంధ్రప్రదేశ్ ఒక కస్టోడియన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అనేక జానపద కళలకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు. అలాగే బుర్రకథ, యక్షగానాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి. దీంతోపాటు కూచిపూడి వంటి ప్రసిద్ధ నాట్యం పుట్టింది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. ఐసీసీఆర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్రంలోని అనేక మంది కళాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కళాకారులు అనేక వేదికల ద్వారా తమలోని ప్రతిభను ప్రపంచానికి చాటడానికి తాజా ఒప్పందం ఉపయోగపడుతుంది. అలాగే వివిధ దేశాలకు చెందిన కళాకారులు ఆంధ్రప్రదేశ్కు రావటానికి కూడా తాజా ఒప్పందం మార్గం సుగమం అవుతుంది. అంతేకాదు, భారత ప్రభుత్వం సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కాగా ఈ ఒప్పందం జరగటానికి ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. అలాగే ఐసీసీఆర్ నుంచి డైరెక్టర్ జనరల్ నందిని సింగ్లా కూడా తమ పాత్ర పోషించారు.